ఈ రోజు విశాఖపట్నం మద్దిలపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయంలో పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, శాసన మండలి సభ్యురాలు మరియు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి వరదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. లక్ష్యపూరితంగా వాటిని డెమాలిష్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు నోటీసులు ఇవ్వడం, దాని మీద మేము కోర్టుకు వెళ్ళడం, కోర్టులో అవి స్టేలు రావడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియలు. మళ్ళీ అక్కడ కార్యకలాపాలు ఎక్కడైతే ఎన్ఆర్లో గతంలో పార్టీ కార్యాలయం ఉండేదో అక్కడ కార్యకలాపాలు చేయడానికి కోర్టు అడ్డంకులు అన్నీ కూడా ఉండడంతో మళ్ళీ ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఇక్కడ మళ్ళీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించాం. దీన్ని పూర్తి స్థాయి ప్రారంభం రేపు 15వ తారీఖున పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి విజయసాయి రెడ్డి గారు, అలాగే శాసన మండలి ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు, అలాగే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, సభ్యులు, మాజీ మంత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా రేపు ఆదివారం 15వ తారీఖున పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించబోతా ఉన్నాం. ఈరోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మద్దిలపాలెంలో అది మీకు అందుబాటులో, పత్రికా సోదరులు పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. మా పార్టీ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించినటువంటి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా గతంలో ఇదే కార్యాలయం నుంచి గతంలో ఎన్నికలు 2019లో కూడా ఎన్నికలు ఇదే కార్యాలయం నుంచి చేసాం. గొప్ప విజయాన్ని ఆ రోజు సాధించాం. మళ్ళీ సెంటిమెంట్గా కూడా ఇక్కడి నుంచి అయితే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో పెద్దలందరూ కూడా ఒక నిర్ణయాన్ని తీసుకొని ఇక్కడి నుంచి కార్యకలాపాలన్నీ కూడా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో రేపు 15వ తారీఖున పెద్దలు విజయసాయి రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు అందరి చేతుల మీదుగా కార్యాలయం ప్రారంభోత్సవం చేసి ఆ రోజు నుంచి పూర్తి స్థాయి కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడి నుంచి చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. ఈరోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి దానికి ఈరోజు అందరూ రావడం జరిగింది. ఇచ్చేసినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మేము VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.